ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలను అందజేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వివేతన సాధన కారణం నిరుద్యోగ సమస్య అని, నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మాత్రమే ధ్యాస తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల యొక్క విద్యార్థినుల యొక్క ఉద్యోగ అవకాశాల గురించి ఎన్నడూ ఆలోచన చేయలే. అందుకే 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎదురు చూసిన విద్యార్థులు ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు ఇస్తా అని భ్రమ పెట్టి మమ్మల్ని వంచిన వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు కంకణ బద్దులై మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ యొక్క ఉద్యోగాలు తొలగించడంతో ఈ రోజు మీ ఉద్యోగాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయినాయి. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్న మా చెల్లెళ్ళందరికీ, ఆనాడు నిజామాబాద్ జిల్లా ప్రజలు 2019 పార్లమెంట్ ఎన్నికలలో కల్వకుంట్ల కవిత గారిని అక్కడి ప్రజలు ఓడిస్తే కన్న తండ్రిగా కేసీఆర్ కు దుఃఖం వచ్చింది. ఎంబడే తన కూతురికి శాసన మండలి సభ్యురాలుగా తిరిగి ఉద్యోగం ఇచ్చుకున్నాడు తప్ప మా స్టాఫ్ నర్సులైన మా చెల్లెళ్ళ ఉద్యోగాల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చెయ్యలే. My profession and will hold in confidence all personal matters committed to my keeping and all family affairs coming to my knowledge. In the practice of my calling, with loyalty will I endeavor to aid the physician in his work and devote myself to the welfare of those committed to my care. Thank you all. Thank you, ma'am. Now I request Krishna Zongtu Madam, Secretary Health, to propose a vote of thanks. ఆరు 956 స్టాఫ్ నర్సు ఉద్యోగుల నియామకం ద్వారా రాష్ట్రంలోని ఉద్యోగ వ్యవస్థ బలోపేతం చేసేందుకు కృషి చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదములు. ఈ కార్యక్రమంకి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి, శాసనసభ స్పీకర్ శ్రీ గద్దం ప్రసాద్ గారికి ధన్యవాదములు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించిన దానికి సలహాలు సూచనలు ఇచ్చి విజయవంతం కావడానికి కృషి చేసిన గౌరవ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులు, కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగాల గురించి మాత్రమే ధ్యాస తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల యొక్క విద్యార్థినుల యొక్క ఉద్యోగ అవకాశాల గురించి ఎన్నడూ ఆలోచన చేయలే. అందుకే 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎదురు చూసిన విద్యార్థులు ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు ఇస్తా అని భ్రమ పెట్టి మమ్మల్ని వంచిన వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు కంకణ బద్దులై మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ యొక్క ఉద్యోగాలు తొలగించడంతో ఈ రోజు మీ ఉద్యోగాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయినాయి.
నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్న మా చెల్లెళ్ళందరికీ, ఆనాడు నిజామాబాదు జిల్లా ప్రజలు 2019 పార్లమెంట్ ఎన్నికలలో కల్వకుంట్ల కవిత గారిని అక్కడి ప్రజలు ఓడిస్తే కన్న తండ్రిగా కేసీఆర్ కు దుఃఖం వచ్చింది. ఎంబడే తన కూతురికి శాసన మండలి సభ్యురాలుగా తిరిగి ఉద్యోగం ఇచ్చుకున్నాడు తప్ప మా స్టాఫ్ నర్సులైన మా చెల్లెళ్ళ ఉద్యోగాల గురించి ఒక్కసారి కూడా ఆలోచన